వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలో ఆయన అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో యువకులు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రంగా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కేక్ కట్ చేశారు. ప్రజల హక్కుల కోసం పాడిన నాయకుడు వంగవీటి మోహన్ రంగాను కొనియాడారు. ఆయన ఆశయాలు యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. फोटो తీసుకుంటారుగా जोहार अमरवीटी अमर है वंगवीटी मोहन रंगा अमर है जोहार वो अमर है वंगवीटी मोहन रंगा अमर है साधिस्ताం साधिस्ताం रंगा ఆశయాల్ని సాధిస్తాం 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 रंगा ఆశయాల్ని 9వ జయంతి సందర్భంగా వందలాది మంది యువకులు ఆయన చనిపోయి 3 దశాబ్దాలు అయిపోయినా కానీ ఆనాడు ఉన్నటువంటి ఒక నియంత కులము అతన్ని హతమార్చడానికి ప్రయత్నించిన ఆయన ఒక సీఎం కాకుండా ఒక పిఎం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర కర్ణాటక వరకు ఇతర రాష్ట్ర తెలుగు జాతి ఉన్నంత వరకు రంగా గారి ఆశయాల్ని రంగా గారిని తెలుగు జాతి ఒక మున్నూరు కాపులే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ జాతులన్నీ ఆయన గుర్తుంచుకునే విధంగా ఆయన పేదలకి అటు ఆటో కార్మికులకు కానీ ఏ కార్మికులైనా దగ్గర తీసుకుని హక్కును చేర్చి ప్రజా సమస్యల మీద స్పందించి ప్రజల గుండెల్లో తరాలు దాటిపోయేంత వరకు స్థిరస్థాయిగా నిలవటం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జిల్లాలో మన రాష్ట్రంగా విడిపోయినా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఖమ్మం జిల్లాలోనే కొన్ని వందల గ్రామాలలో కూడా రంగా గారి విగ్రహాలు ఉండటం జరిగింది. ఇప్పుడు ప్రతి పల్లెలో రంగా గారి ఫోటో పెట్టి జయంత్యోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యూత్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైనప్పుడు కూడా ఒక వ్యక్తి 79 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఒక సామాజిక వర్గంలో మా సామాజిక వర్గంలో పుట్టిన గొప్పగా చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ఒక పెద్ద నాయకత్వంగా తయారైన సమయంలో అనుకోకుండా హత్యకు గురైనటువంటి సంగతి అందరికీ తెలుసు. ఒక సీఎం స్థాయికి ఎదిగే వ్యక్తి అలాంటి సమయంలో మరి ఆయన మీద కారణంగా ఆ దాడి చేయటం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందుకెళ్తున్నాం. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాంతంలో మరి మున్నూరు కాపులు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇలాంటి సమయంలో వంగవీటి రంగా గారి కార్యక్రమాన్ని తీసుకురావడం ముందుగా యూత్కి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాజకీయాలను ఎదుర్కోవాలి. ఆయన నాయకత్వంలో అన్ని వర్గాలు, పేద వర్గాలు, అగ్రకులాలు, అలాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరిలో కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి విజయవాడలో. అదే పరిస్థితి ఈరోజు ఖమ్మంలో కూడా కాపుల నాయకత్వంలో అందరినీ అంగీకరించే విధంగా మనందరం కూడా తయారు కావాలి. అమరజీవి వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో మరి యూత్ ఆధ్వర్యంలో మరి ఒక మహా ర్యాలీ, ఆ తదనంతరం కేక్ కటింగు, పాలాభిషేకం, తర్వాత అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ మరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వంగా గారు అందరికీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆయన తెలుసు. విజయవాడలో పేదల కోసం, బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. మరి పేద ప్రజల కోసం కూడు గూడు గుడ్డ కావాలనే ఒక సదుద్దేశంతో మరి అక్కడ ప్రజలందరికీ కూడా మరి కృష్ణలంకలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళందరికీ కూడా మరి అండగా ఉండి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క పేదవారి గుండెల్లో మరి ఉన్నాడు. ఆయన చనిపోలేదు. ఈరోజు కూడా మరి రంగా గారు ఎక్కడ కూడా ఊరు వాడ వీధి ఈరోజు రంగా గారి జయంతి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆయన పేదల కోసం, బలహీన బడుగు వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి కొన్ని అరాచక శక్తుల వల్ల ఆ రోజు మరణం పొందడం జరిగింది.